హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జయమ్మ మనోడు యూట్యూబ్ ఛానల్. జయమ్మ మనోడు అంటే మీ ఊరోడు మీలో ఒక పల్లెటూరు వాళ్ళ కల్చర్ సిరీస్ లో భాగంగా మనం ఈతర గ్రామం అయితే వచ్చాము. ఈతర గ్రామంలో ఈతర అంకమ్మ తల్లి కొలుపులు అయితే జరుగుతున్నాయి. వీళ్ళు ప్రతి ఏటా నిర్వహిస్తారని అయితే చెప్పారు. కొలుపులు అనేవి 5 రోజులు నిర్వహించడం జరిగింది. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా అయితే ఈ కొలుపులు జరుపుతారు. అంతేకాకుండా ఈ కొలుపుల్లో పాప వేషాలు, ఆ తర్వాత రకరకాల కార్యక్రమాలు అయితే ఉంటాయి. ఈ కొలుపుల వీడియో అంతా మీ ముందుకైతే తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు అసలు ఈ ఈతర ప్రజలకి అంకమ్మ తల్లి ఎలవేల్పుగా ఎలా అయింది, ఎన్ని తరాల నుండి ఈ ఈతర ప్రజలు ఆమెను కొలుస్తూ వస్తున్నారు అనేది ఈ ఊరి వ్యక్తి మాటలు అయితే విందాం రండి. మా పేరు అచ్చయ్య, నాగుమల్లి అచ్చయ్య. నాగుమల్లి వారు అనే వాళ్ళు దాదాపు 70 ఇళ్ళు ఉన్నాయి ప్రస్తుతానికి. పూర్వం రోజుల్లో 300 సంవత్సరాల క్రితం 4 అన్నదమ్ముల ఇల్లు. ఈ 70 ఇళ్ళు కూడా వచ్చింది కూడా 4 అన్నదమ్ముల నుంచే. ఈ 4 అన్నదమ్ములు కలిసి వ్యాపార నిమిత్తం వేరే చోటకి ఉత్తరాది అటు గాజుల మలారం బేరానికి వెళ్ళేవాళ్ళు. ఆ మలారం బేరానికి వెళ్ళి వచ్చే మార్గంలో ఒక నదిలో అమ్మవారు ఒక పెట్టెలో వస్తుంది. వాగులో మామూలు నదిలో పడుకుంటూ వస్తుంటే దీంట్లో ఏదో బంగారం ఏదో వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆ అమ్మవారిని ఏంది తీసుకొని వచ్చారు ఇంటికి తీసుకొచ్చి అప్పుడైతే మధ్యలో సోళ్ళ ఏమున్నాయి అనేది ఈ 4 అన్నదమ్ములలో ఒక ఇళ్ళలో పెట్టారు. అక్కడ పెట్టిన తర్వాత చూస్తే అమ్మవారు త్రిశూలం, నాలక, ఎండి కళ్ళు ఈ లభ్యమైనవి. అబ్బో ఇదేదో పెద్ద దేవరట్టుకుంది, మనం చేయలేమని చెప్పి వదిలిపెట్టేద్దామని చెప్పి వీళ్ళు మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ అయ్యే క్రమంలో ఏం జరిగింది, ఒకరికి ఒంట్లోకి వచ్చి అని మీరు కొలుసుకోండి, మీకు కొంగు బంగారం లాగా మీ కుటుంబం అభివృద్ధి చేస్తాం, మీ పిల్లల పాపలు కానీ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానని చెప్పి ఆమె స్వయాన్ని చెప్పింది. ఆమె చెప్పి చేసిన తర్వాత మేము గుడి కట్టలేమమ్మా, మేమేం చేయలేము, మా వల్ల కాదమ్మా, మాకే లేదు తినడానికి, ఆ పరిస్థితి బాగలేదని చెప్పి మేమంటే మీకు ఉన్న దాంట్లో నాకు పెట్టండి, మీరు అన్నం వండుకుంటారు కదా, అన్నం వండుకుని ముందర నాకు వచ్చి పెట్టి తర్వాత మీరు తినండి, మీరు పసుపు కుంకుమ కూడా తేలని పరిస్థితిలో మీ ఇంట్లో బూడిద పెట్టినా నాకు సంతోషమే, నుదుటి మీద పొయ్యిలో బూడిద నుదుటిని పెట్టినా నాకు సంతోషమే అని చెప్పి అమ్మవారు కోరుకుంది. ఆ రోజు కోరుకున్న తర్వాత రాను వీళ్ళకి పిల్లలు ఇదైనారు, నేను గ్రామం మీదకి పోతానని చెప్పి ఆమె ఒకరికి ఒంట్లోకి వచ్చి చెప్పింది. ఇంతకుముందు ఒక ఆమె ఉండేది, 4 మీద మచ్చలు ఉంటాయి ఆమెకి. ఆమె ఏది జరిగితే అది సత్యం ఏమని చెప్పిద్ది ఆమెకి. ఊర్లో ఏదన్నా అమ్మవారి కాడికి ఎట్నే నీళ్ళు పోసుకోకుండా ఏదైనా తప్పు చేసి వచ్చినా కానీ ఇబ్బందులు కానీ చెప్తుంటుంది. ఆమె చెప్పి చేసుకుంటా పోతున్నాం. మా ఊరికి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు 10 ఊర్లకు కూడా ఇబ్బంది లేకుండా ఏ లోటు లేకుండా చేసుకుంటూ వస్తుంది. దాదాపు 350 సంవత్సరాలు చరిత్ర గల ఇప్పుడేమో కాదు. ఇక్కడ ఏం జరిగిందంటే తర్వాత అమ్మవారి ఇక్కడికి రావడానికి కారణం ఫస్ట్ అక్కడ పూర్వం తీసుకొచ్చి పెట్టింది. అక్కడ ఇంకొక అమ్మవారు దేవుడిల్లని అక్కడ పెట్టింది ఫస్ట్. ఈ అమ్మవారు ఇక్కడ రాలా. తర్వాత నేను గ్రామం మీదకి వస్తాను, నాకు కూడా కొద్దిగా చేయించుకోవాలని ఉందంటేను సరేనని చెప్పి ఒక ఆమె వచ్చి ఆ ఒంట్లోకి వచ్చి ఇక్కడ వచ్చి నిలబడది, ఈ ప్లేస్ నాకు గుడి కట్టండి అని. అప్పుడు నిలబడిన తర్వాత ఈ కారణం కాదు, ఈ ప్లేస్ ఏమన్నారు, అది కారణం కాదు. కారణం గారు ఏమనంటే వాళ్ళకి ఇబ్బందులు జరిగి తెల్లసరికి మీకు ఎంత కావాలన్నా సరే చేసుకొని అమ్మవారి గుడి కట్టుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. కాగితాలు కూడా రాసిచ్చారు ఆ రోజుల్లోనే. అప్పట్లో వాళ్ళకి ఎద్దుల కష్టాలు, ఎద్దులు వాములు, నేతకి వాములు ఎన్ని ఉంటాయి. ఆ టైంలో ఏం జరిగిందంటే వరుసన 10 వాములు ఉంటే ఆ 10 వాముల్లో కూడా ఎవరి వాటికి ఏమి కాల ఎటువాములకి. ఆయన ఒక్కటే తప్పని తగలబడి పైకి ఏం ఆపడదు, లోపలే తొంగిపోయి ఉంది. తెల్లసరికి ఈ అమ్మవారు ఇక్కడ కావడం వల్ల అని చెప్పి మళ్ళీ స్వప్నంలో అతను కనపడి వచ్చి ఇక్కడ మీ ఇష్టమయ్యా గ్రామంకి ఇస్తున్నాను, కట్టన చేసుకోండి అమ్మవారికి అని చెప్పి ఇచ్చింది. తర్వాత అక్కడి నుంచి వైశాఖ శుద్ధ పౌర్ణం మే నెల దశమి భానుమతి రోజున పౌర్ణం రోజు అమ్మవారు మే నెలలో దశమి పౌర్ణంలో వచ్చే టైంలోనే ఇక్కడ నీళ్ళకి వచ్చింది. ఆ కోరుకున్నది అది ఆ రోజు. అప్పటి నుంచి ఇక్కడ 5 రోజులు, ఇక్కడ 9 రోజులు ఉంది. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారు 9వ రోజు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈ 5 రోజులు కొలుపులు ప్రాముఖ్యత ఏంటంటే ఆ అమ్మవారు
ఈ 5 రోజులు ఇక్కడ వచ్చి సంబరం చేయించుకోవడమే కాక మళ్ళీ వాళ్ళ చెల్లెళ్ళకి మొత్తానికి కూడా ఇక్కడి నుంచి ఆకారం పంపించారు. ఈ 5 రోజులు గులుపులో భాగమే తిరునాళ్ళు కూడా. అమ్మవారు దాదాపు 350 సంవత్సరాల క్రితం ఈ ఊరు వచ్చింది. అప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా ఆ పూర్వం అమ్మవారు ఎట్లా చేపించుకోవాలనుకున్నా అట్లానే జరుగుతూ వస్తున్నాయి ఆనవాయితీగా. దాన్ని ఆచారం మేము కూడా పోగొట్టుకోకుండా ఇప్పటికీ అట్లనే జరుపుకుంటూ వస్తున్నాం. ఆ రోజు మాకు అంటే మాది 4వ తరం. ఆ 4వ తరం వాళ్ళు మాకు తీసుకొచ్చి ఇట్లా అని చెప్పారు. దాని ప్రకారం మేము చేసుకుంటూ వస్తున్నాం. మేము కూడా ఈ అమ్మవారి సేవ చేసుకోవటం మాకు ఏనాడు మా ఇంట్లోకి వచ్చింది కాబట్టి మేము చేసుకుంటూ వస్తున్నాం. మాకు కూడా బాగా జరుగుతుంది. పక్కన ఊర్లో కూడా అమ్మవారిని నమ్ముకున్నారు, వాళ్ళు కూడా చేస్తూ ఉంది, వాళ్ళు మొక్కులు తీసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఈ వీడియోలో ఈదర ప్రజలు మరియు అలాగే ఈదర చుట్టుపక్కల ఉండే 10 గ్రామాల ప్రజలు ఈదర అంకమ్మ తల్లి కొలుపుల్లో భాగంగా అమ్మవారికి ప్రతిరూపాలైన పాపవేషాలను ధరించి ఊరికి ఉత్తర దిక్కున శ్మశానంలో కొలువై ఉన్న కాట్ల అంకమ్మ తల్లి మరియు దానమూర్తి అంకమ్మ తల్లిగా కొలవబడి అంకమ్మ తల్లికి పాపవేషాలు ధరించి ఊరంతా వీరంగం ఆడుతూ అమ్మవారికి మొక్కులు చెల్లించడం అయితే చూడబోతున్నాం. అసలు ఈ పాపవేషాలు ఎందుకు వేస్తారంటే అంకమ్మ తల్లి భక్తులకు వారి కోరిన కోరికలు మొక్కుబడులు నెరవేరినప్పుడు ఇలా ప్రతి ఏడాది జరిగే నీ కొలుపు మహోత్సవాల్లో నీ ప్రతిరూపాలైన పాపవేషాలను ధరించి వీరంగం ఆడుతూ నిన్ను సంతోష పెడతామని అయితే మొక్కుకుంటారు. అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఊర్లో ఉండే మగవారు మాత్రమే అమ్మవారి ప్రతిరూపాలైన పాపవేషాలను ధరించి ఊరంతా వీరంగం ఆడుతూ అమ్మవారికి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. ఈ పాపవేషాలు అనేవి చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు అందరూ అయితే కడుతూ ఉంటారు. ఇలా పాపవేషం వేసిన భక్తులు మరియు నాగమల్లి వంశస్థులు దానమూర్తి అమ్మవారి ఉపదీప నైవేద్యాలతో మరియు తాళమేళాలతో వీరంగం ఆడుతూ ఊరంతా నడుస్తూ పెద్దదేవర గుడి దగ్గరకు అయితే వెళ్తారు. అలా పెద్దదేవర గుడి దగ్గర కూడా వీరంగం ఆడి అలా అక్కడి నుంచి మరలా వీరంగం ఆడుతూ చివరికి కాట్లంకమ్మ తల్లి గుడి దగ్గరకు అయితే వెళ్తారు. నా పేరు నాగమల్లి బాలభాస్కర్. నేను ప్రజెంట్ జాబ్ చేస్తున్నాను హైదరాబాద్ సాఫ్ట్వేర్. నేను అట్లా జాబ్ వస్తే అమ్మవారికి మొక్కున్నాను. 2 years నుంచి అట్లా పెండింగ్ పడతా వస్తుంది. మా వాళ్ళు 7 అనుకుని మా కుటుంబంలో నాగమల్లి సభ్యులు అనుకుని ఇలా కొనుగోలు చేస్తే బాగుండు, ఏ సంథింగ్ జరుగుతున్నాయి మనకి, ఏ ఒకటి ప్రమాదాలు అలా జరుగుతున్న వల్ల మా వాళ్ళు అందరూ అనుకొని కొనుగోలు చేస్తే బాగుంటుందని చెప్పినారు. దానివల్ల మాకు ఆల్రెడీ మొక్కుంది పాపేసం కట్టాలని. ఇప్పుడు కుదిరింది నాకు పాపేసం మొక్కు తీర్చుకుంటాను.
ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, దీన్నే అమ్మవారికి ఒరుగు చదవడం అని అయితే అంటారు. ఇలా బైనీడు వారు పాపవేషం వేసిన వ్యక్తులకి వాళ్ళ చెవిలో అమ్మవారికి సంబంధించిన మంత్రాలను అయితే ఉచ్చరిస్తారు. ఇలా అమ్మవారికి సంబంధించిన మంత్రాలను ఉచ్చరించడాన్ని అమ్మవారి ఒరుగు చదవడం అని అయితే అంటారు. ఇలా పాపవేషం వేసిన వాళ్ళకి అమ్మవారి ఒరుగు చదవడం వల్ల వాళ్ళ ఒంట్లోకి అమ్మవారు అయితే ఆవహిస్తారు. ఇలా అమ్మవారు ఆవహించడాన్ని వాళ్ళు ఎంతో అదృష్టంగాను, అలాగే అమ్మవారు ఆవహించిన వ్యక్తికి అమ్మవారి అనుగ్రహం ఉంటుందని ఆ ఊరి ప్రజలైతే నమ్ముతారు. పుట్టిన పోలాక బాధ మామిడి మనుమల జన్మించిన మరుమావు నీ గౌతముల వారికి రాజు వారి కోటి వేల పౌరములు కోటి వేలు కోటి వేల సత్యపడిపోయి
ఇలా చివరిగా పాపవేషం కట్టిన భక్తులంతా శ్మశానంలో ఉన్న దానామూర్తి అమ్మవారి దగ్గరకు వచ్చి వాళ్ళు కట్టిన పాపవేషం ముడుపులు చెల్లించడంతో పాపవేషాల ఘట్టం అయితే ముగుస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఈ రోజుటి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన జయమ్మ మనోడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.